దగ్గరికి మనతో పిల్లి మాణిక్యాలరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మాణిక్యాలరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మాణిక్యాలరావు గారు, మొత్తానికి కొన్ని సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాకపోతే ఆ షట్టర్ క్లోజ్ చేసుకుంటామని చెప్తున్నారు. నమస్కారం అండి మీకు, ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ. సర్వే సంస్థలు అనేవి జనరల్ గా వాళ్ళు కూడా ఒక వ్యాపార దృక్పథంతో చేసేటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. కొన్ని చాలా కాలం నుంచి సీనియర్ సంస్థలుగా ఉండి కొంత పనిచేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా రేపు ఎగ్జాక్ట్ పోల్స్ రేపు లేదు ఎల్లుండే వస్తా ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా వాటి మీదే ఆధారపడతాము. రెండోది వాస్తవంగా శాస్త్రీయంగా కనుక ఆలోచిస్తే ఎవడు కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పడు. వైసీపీ అధికారంలోకి వస్తుంది అని కనుక ఏ సర్వే సంస్థ అన్నది కనుక చెబితే అటు గంజాయి కంటే కొకైన్ కంటే అన్ని రకాల కలిపి క్రోకోడైల్లో తాగి మాత్రమే చెప్పగలుగుతాడు. ఎందుకు అనంటే రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రజల వారీగా తీసుకున్నా, వర్గాల వారీగా తీసుకున్నా, కులాల వారీగా తీసుకున్నా విధ్వంసం జరిగిపోయింది. అన్ని కులాల మీద దాడులు జరిగింది. అందరి ఆస్తులు దోపిడీ చేశారు, అభివృద్ధి నమూనాలు చెరిపేశారు, రాజ్యాంగ వ్యవస్థల్ని విధ్వంసం చేశారు. అలాంటప్పుడు ప్రజలు ఏదో ఇక్కడ లోతుగా ఆలోచించరు అని చెప్పేసి ఎవరు అన్నారని చెప్పేసి మాట్లాడారు. ప్రజలు లోతుగానే ఆలోచిస్తారు. నిజంగా ప్రజలు లోతుగా ఆలోచిస్తారు కాబట్టి ఒక రాజధాని విధ్వంసం చేసినటువంటి వాళ్ళకు ఓట్లు ఎవరేది? మద్యపాన నిషేధం చేస్తానని కల్తీ మద్యాన్ని ఏరులై పారించి ఆరోగ్యాలు నాశనం చేసి సాగు గురైనటువంటి వాళ్ళకి ఎవరు ఓట్లేదు. దళిత పథకాలు తీసేసి మీకు అసలు బ్రహ్మాండంగా భోజనం పెట్టామని అబద్ధాలు చెబితే దళితులు ఎవరు నమ్మి ఓట్లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి సప్లై నిధులు తీసేసి మిమ్మల్ని అందల స్థానంలో ఉంచామని చెప్పేసి మాట్లాడితే ఎవరు ఓట్లేదు. అంటే వాస్తవ దృక్పథంతో ఇవ్వాలి. నేను అంటున్నా, పెద్దలు ఇప్పుడు కొద్దిమంది మాట్లాడారు, ముఖ్యంగా అయితే రాజశేఖర్ గారు మాట్లాడారు. అసలు కొద్దిగా తేడాతో ఇస్తేనే వాళ్ళు గంజాయి తాగిన వాళ్ళు ఇస్తారని చెప్పేసి అంటే ఎవరు కోప్పడొద్దు, ఎవరు నేను మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడొద్దు. ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. సరే సర్వే సంస్థల సంగతి పక్కన పెడితే 175కి 175 వస్తాయని, లేకపోతే చాలా మంది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడారు 175కి 175 వస్తాయని. వీళ్ళు ఏం తాగి మాట్లాడి ఉండొచ్చు? గంజాయి కంటే ఏమన్నా ప్రమాదకరమైన, ఇంకా తలదిప్పేసే, ఇంకా ఒళ్ళు బలిసినట్టు చేసే మత్తు పదార్థాలు కొకైను వాటి వరకే తెలుసు. కానీ నాకు మిగతా విషయాలు తెలియాలంటే కొడాలి నాని అడగాలి. ఎందుకంటే ఆయన క్లబ్బులు బొబ్బులు కూడా పెట్టినారు. ఎందుకు అన్నారు మరి వాళ్ళు? సర్వే సంస్థల సంగతి పక్కన పెడదాం. ప్రాక్టికల్ గా ఉండేవాళ్ళు వీళ్ళు కదా, ప్రాక్టికాలిటీ వీళ్ళ దగ్గర కదా ఉండేది. పోటీ చేసేది వీళ్ళు కదా. అయ్యా మాకు ఒక 90 వస్తాయో, లేకపోతే 150 120 వస్తాయో, లేకపోతే 150 కట్టేదాన్ని 160 వస్తాయో అని కూడా చెప్పొచ్చు కదా. వీళ్ళు ఏమి తాగి ఉండి 175కి 175 వస్తాయని ముఖ్యమంత్రి చెప్పుంటాడు, 175కి 175 వస్తాయని చెప్పేసి ధర్మాన చెప్పుంటాడు, లేకపోతే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పుంటారు. కాబట్టి వాస్తవాలు మాట్లాడాలి అంటే ముఖ్యమంత్రులే మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డే మాట్లాడలేదు, మంత్రులే మాట్లాడలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ వ్యవస్థ కోసం పనిచేయించుకునేటువంటి వాళ్ళు ఆరా మసాలా లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఈ రోజు మీ రాష్ట్రంలో కనుక చూస్తే స్థిరంగా ఉండి మంచిగా ఉండి పనిచేయాల్సినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లే పనిచేయాల. కేవలం వాళ్ళకి సంబంధించి డబ్బులు ఇస్తేనో, తాయిలాలు ఇస్తేనో, బెదిరిస్తేనో వన్ సైడ్ గా పనిచేశారు. మనకు ఉదాహరణ, పదుల సంఖ్యలో కలెక్టర్లు, ఎస్పీలు సస్పెండ్ అయ్యారు. ఎందుకయ్యారు? వన్ సైడ్ గా చేస్తున్నారనే కదా. ఈసీ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంది? వన్ సైడ్ గా చేస్తున్నారని. అంటే అర్థం ఏంటి? వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని. ఇవాళ సిఎస్ మీద బోల్డ్ అనే అవినీతి ఆరోపణలు వచ్చినాయి. 800 ఎకరాలు ఒకసారి విశాఖపట్నంలో తీసుకున్నారని, లేకపోతే వాటికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా వచ్చారు. ఇలాంటి వాళ్ళే రాజ్యాంగ ప్రకారం పనిచేయాల్సినటువంటి వాళ్ళు, పరిపాలన చేయాల్సినటువంటి అధికారులు, ఐఏఎస్లు, గొప్ప గొప్ప ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీజీపీ లాంటి వాళ్ళు కూడా చేయాల్సినటువంటి వాళ్ళు అవినీతి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అవినీతికి పాల్పడి వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద కేసు పెట్టారు. ఎవరు సొమ్ము అయితే ఉందో వాళ్ళ సొమ్ములు మొత్తాన్ని దోపిడీ చేశారు. మరి ఆరామస్తాన్ని తీసుకొని ఉండడా? జాతీయ సంస్థలు అంటే మేము ఇవ్వం, మీరు ఎవరు ఇంకొకరెవరు, సరే వాళ్ళ ఆ స్థాయిలో ఏం జరిగిన
నాకైతే తెలియదు. కానీ ఇక్కడ ఒక్కొక్క విషయం మాణిక్యాల గారు, ఎవరైనా ఒక క్రెడిబిలిటీ తోటి నడుపుతున్నటువంటి సంస్థ, సర్వే సంస్థ, వారి క్రెడిబిలిటీని కోల్పోవటానికి ఎవరైనా ఇష్టపడతారు? ఒకవేళ ఇప్పుడు కనుక ఫలితాలు కనుక తారుమారైతే ఇక ఆ సంస్థని ఎవరు కూడా, ప్రజలు ఎవరు విశ్వసించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి సో వారు ఆ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? శవన్ గారు ఉన్నారండి, చాలా మంచి ఆఫీసరు. జవహర్ రెడ్డి గారు ఉన్నారండి, చాలా మంచి ఆఫీసరు. వాళ్ళు ఒక 10 జీవితాలకు, అంటే వాళ్ళ తరాలు 10 తరాలకు సరిపడా వాళ్ళకి ఆఫర్స్ వచ్చినాయి. వాళ్ళు పోతే బట్టి మన పేరు అనుకొని వాళ్ళు చెడ్డగా ప్రవర్తించలేదా? చెడ్డగా ప్రవర్తించారు కదా, అవినీతిగా ప్రవర్తించారు కదా. ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అనుకోండి, దాడి జరిగితే ఎవరిని అరెస్ట్ చేయాలి? దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళకి మంత్రి పదవులు ఎట్లా వస్తాయి? వాళ్ళ మీద కేసులు కట్టలేదు డీజీపీ. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసినప్పుడు ప్రజాస్వామ్యంలో రాళ్ళు వేయటం చాలా బ్రహ్మాండం అని చెప్పేసి అనగలిగాడంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఏంటి అవినీతి కాదా? అరే నీ జీవితం మొత్తం నీ పిల్లలు హాయిగా బ్రతకొచ్చు అనే అవకాశాలు ఇచ్చి ఉండకపోతే, వాటికి వీళ్ళు లాలూచి పడి ఉండకపోతే వాళ్ళకి మాట్లాడతారా? ఆరామస్తారు గారు నిజమే, మా దగ్గర కూడా సీట్ అడిగాడు, మేము సీట్ ఇవ్వలేదు, కారణాలు ఏమన్నా కానీ అడగొచ్చు, పోటీ కూడా చేయొచ్చు, దాని బట్టే తప్పను. సర్వే సంస్థలు అనేవి ఈ రోజు ఒక వ్యాపారం చేసుకునే సంస్థలు. వాళ్ళకి క్రెడిబిలిటీ పోతుందా? ఏమైనా మోతేసుకుంటారంటే రేపు పొద్దున ఓడిపోతే వైసీపీ షట్టర్ వేసుకోదా? వైసీపీ వేసుకోగా ఆరంభస్థాలు వేసుకోవటం పెద్ద గొప్ప ఏంది? నేనేమంటున్నానంటే లాజిక్ బాగా మంచి లాజిక్ తీశారు మాణిక్యాల గారు. అంత పెద్ద పార్టీ షట్టర్ వేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఓ చిన్న సర్వే సంస్థ వేసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అంటే మాట్లాడుతున్నారు. ఒక ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా తప్పు, వాళ్ళని ఓట్లు వేయకుండా చేశారు. కొన్ని వీడియోలు చూశానండి, చాలా దారుణం. ఫేక్ వీడియోలు చూసారేమో. రాజశేఖర్ గారికి చాలా వీడియోలు చూపిస్తా, ఒరిజినల్ వీడియోస్. పిన్నెల్లి రామకృష్ణ గారు 2019లో గెలిచిన తర్వాత దాదాపు ఊరు హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఎస్సీలు కాదు, బీసీలు కాదు, ఊర్లు వెళ్ళిపోయింది. ఓట్లు వేయకుండా మొన్న కూడా రానివ్వలేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఈవీఎంలో దూరి అంతకంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయలేదు. నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు, ఎంతో తెలుసో తెలియని వాళ్ళు, లేకపోతే చదువు చెందలేనటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఏదైనా చేసి ఉండొచ్చు. పిన్నెల్లి రామకృష్ణ వెళ్ళి ఈవీఎంల బాక్సులు బద్దలు కొట్టి పడేశారు. ఏం చేస్తారో చేసుకోండి అని సవాల్ ఇచ్చారు. ఓటర్లకు చేయి చూపారు. శివకుమార్ అనే తెరాల అతను ఓటర్లు చెప్పమని పెళ్ళు మరి పీకాడు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే హత్య ఉంటుంది? అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీల పేర్లు వాడుకోవద్దు. పొద్దాకల ఎస్టీల పేర్లు ఎవరు వాడుకోవద్దు. ఎందుకంటే ఆ విధంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ హక్కులు కాపాడే అవకాశాలు కానీ మేము ఇచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 5,000 మంది మీద తప్పుడు కేసులు పెట్టారండి. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారండి. మనం మాట్లాడుకోలేదా? మన చరిత్రను అప్పుడే మర్చిపోతాం. కనీసం ఒక 200 సంవత్సరాల క్రితం చరిత్రను అయితే మనం మర్చిపోయాం అనుకోవచ్చు. మొన్న 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఈ 5 ఏళ్లలో ఎస్సీల మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. మీకు తెలీదా? రవివాటి మీద పేకలు కోసారు బీసీలది. మీకు తెలీదా? విక్రమని అతను హైదరాబాద్ లో తలదాచుకుంటుంటే తీసుకొచ్చి ఆ వీడియో ఆధారంగా ఏమి తీసుకోమంటా, వీడియో ఆధారంగా ప్రోబ్ జరగాలంటున్నా నేను. నిజమా కాదా నిజాలంటున్నా నేను. రెండో విషయం, ఇక్కడ మొత్తం నేను విన్నాను. ఇంటరప్ట్ చేయట్లా, ఒక్క నిమిషం చెప్తున్నా. మీరు వినండి, 2 నిమిషాలు వినండి. చాలా అరాచకాలు జరిగింది బిఆర్ గారు. అంతేగాని అసలు అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు అరాచకాలు చేశారు. అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగం. ముఖ్యమంత్రి ఇట్లా కూర్చున్నాడండి ఫస్ట్ మీటింగ్ రోజు. ఇదే చివరి మీటింగ్, ఈ హాల్ ఎట్టి పరిస్థితిలో ఉండటానికి వీల్లేదు, కూల్చి పడేయండి, ప్రజావేదికని ఉండటానికి లేదన్నాడు. కూల్చి పడేసి శిథిరాలు అక్కడ ఉంచాడు. ఎంత పైశాచికత్వం అనుకోవాలో. కాబట్టి నేనేమంటున్నానంటే చివరిగా సర్వే సంస్థలు అనేవి వ్యాపారం కోసం చేసుకుంటే, అయినా కూడా సర్వే సంస్థలు చాలా వరకు మాకు అనుకూలంగా ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా. అంటే ఇక్కడ మాణిక్యాల గారు, చంద్రశేఖర్ గారు ఏమంటున్నారంటే ఊరు పేరు లేనటువంటి సర్వే సంస్థలన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి, ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలన్నీ మాకు అనుకూలంగా ఇచ్చినాయి అన్నారు. మస్తార్ గారు అయితే నాకు తెలిసి చిలకలూరుపేట వరకే తెలుసు. ఇంకా చాలా సంస్థలు, ఇండియా టుడే గాని
లేకపోతే టైమ్స్ కానీ న్యూస్ 18 కానీ CNN కానీ ఇలాంటి చాలా సంస్థలు భారతదేశం మొత్తం తెలుసు ఆయన మాట ప్రకారం. ఆరామస్థానం గారు అయితే నాకు తెలిసి చిలకలూరుపేట హైదరాబాద్ వరకు తెలుసు. దేశం మొత్తం తెలిసిన సంస్థలు కూడా ఈ రోజు బ్రహ్మాండంగా కూటమికి అనుకూలమైనటువంటి రైట్ రైట్ చంద్రశేఖర్ గారు ఒక నిమిషం ఇందాక మాణిక్యుల రావు గారు 2 అంశాలు చెప్పారు. గంజాయి తాగే వాళ్ళని అన్నదానికి ఆయన అంటే కేకే సర్వేకి నేను ఆ మాట వాడాను కాబట్టి 175 వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఏం తాగారు గంజాయి కోకేనా అంటున్నారు. వై నాట్ 175 అంటే ఒక క్లాస్ టీచరు పిల్లోడికి 100 మార్కులు తెచ్చుకోవడానికి 100 మార్కులు ఎందుకు రాకూడదు అంటే 100 మార్కులు రావాలని ఆ తాపత్రతో చెప్తారు కానీ నాలుగు పార్టీల అధ్యక్షులు ఓడిపోతా ఉన్నారని చెప్పేసి కూడా మీ పార్టీ సంబంధించి చాలా మంది ఏ పార్టీ మాట్లాడతారండి. వై నాట్ 175 మీ సమయం వచ్చినప్పుడు చూస్తూ ఓట్లేస్తారా, చూస్తూ ఓట్లేస్తారా? వాళ్ళు క్లాస్ పిల్లలు కాదు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు.